హాయ్ అండి. బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి రొయ్యలను వేసుకోండి. రొయ్యల్లోని కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుముకున్న బీరకాయ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపెట్టుకొని సాల్ట్, పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బీరకాయ త్వరగా మగ్గుతుంది. అలా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకొని కొంచెం గరం మసాలా పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన వేడి బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ.